ఆఫ్రికా దేశాలను గడగడలాడిస్తున్న ఎంపాక్స్ వైరస్ మన పొరుగు దేశం పాకిస్తాన్కు చేరింది. సౌదీ నుంచి వచ్చిన 3 పాక్ పౌరులకు మంకీ పాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆగస్టు 3న వారు స్వదేశానికి చేరడంతో ఎంతమందిని కలిశారన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఐరోపా దేశం స్వీడన్లో కూడా తొలి కేసు వెలుగు చూసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే మంకీ పాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కొన్ని చోట్ల ఎంపాక్స్ వల్ల మరణాల రేటు 3 నుంచి 4% ఉంది. ఆఫ్రికా దేశాల్లో అలజడి సృష్టిస్తోన్న మంకీపాక్స్ మహమ్మారి మన పొరుగు దేశం పాకిస్తాన్కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాకిస్తాన్లో 3కి మంకీపాక్స్ సోకినట్లుగా అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 పాకిస్తానీలు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి స్వదేశానికి వచ్చినట్లు సమాచారం. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. విమానంలో వారితో ప్రయాణించిన వ్యక్తులతో పాటు సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పాక్ ఆరోగ్య శాఖ పేర్కొంది. 2023లో పాక్లో 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు. ఐరోపా దేశం స్వీడన్లో కూడా ఎంపాక్స్ తొలి కేసు నమోదైంది. ఇప్పటి వరకు 122 దేశాల్లో 99,518 కేసులు వెలుగు చూసినట్లు WHO తెలిపింది. ఆఫ్రికా దేశాలను ఇప్పటికే మంకీపాక్స్ వణికిస్తోంది. ఆఫ్రికాలో నమోదైన ఎంపాక్స్ కేసుల్లో 96% కాంగోలోనే ఉన్నాయి. చుట్టుపక్కల 13 దేశాల్లో మిగిలిన కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం క్లేడ్ 1 వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందులో మరణాల శాతం అధికం. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన కేసుల్లో 10% మరణాల రేటు ఉండగా ప్రస్తుతం అది 3 నుంచి 4%గా ఉన్నట్లు ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. గతంలో ఎంపాక్స్ ఛాతీ, చేతులు, పాదాలపై ప్రభావం చూపితే ప్రస్తుత వేరియంట్ జననాంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోగుల గుర్తింపు కష్టంగా మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 2024లో ఇప్పటి వరకు 15,600కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు కాగా 537 మందికి పైగా బలయ్యారు. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, చేతుల దురద, పొక్కులు దీని లక్షణాలు. కళ్ళు, నోరు, మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులొస్తాయి. రోగికి సన్నిహితంగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం, 6 అడుగుల కన్నా దగ్గరగా ఉండటం వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. వ్యాధి ప్రభావ రీత్యా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ కిట్ల కోసం ఆఫ్రికా దేశాలు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నాయి.